అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూన్ 4 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషి అవ్వను. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యా రాశి దిన ఫలిత ప్రకారము బుధగ్రహ అనుగ్రహంతో తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. గురు ప్రభావం వల్ల ఉద్యోగ విద్యా రంగాల్లో పురోగతి ఉంటుంది. చంద్రుని అనుకూలత వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక కన్యా రాశి అదృష్ట సంఖ్య 5, అదృష్టపు రంగు ఆకుపచ్చ, అదృష్ట సమయము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. రేపటి రోజున కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణు లేదా గణేశుని ప్రార్థించండి. పచ్చని పళ్ళు లేదా ఆకులు దానం చేయండి. ఓం బుధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. రేపటి రోజున గురువారం కాబట్టి కన్యా రాశి వారికి పనుల్లో పురోగతి, కుటుంబ సహకారము మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అందించే అనుకూలమైన రోజు. ఇక రేపటి రోజున మీ జీవితంలో తెల్లారితే జరిగేటువంటి ఒక సంఘటన మీకు వెనకాల మార్పులకు నాంది పలకబోతుందండి. చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించినట్టు దిశగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున సూర్యుడు ఉదయించిన తర్వాత మీ జీవితంలో పెనుమార్ తుఫాన్లు మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 6 గంటల 40 నిమిషాలు దాటాక ప్రశాంతంగా ఉన్నటువంటి మీ ఇల్లు ఒక్కసారిగా కొన్ని మాట పట్టింపులతో వాదోపవాదాలతో నిండిపోవచ్చు. మీరు కలలో కూడా ఊహించినటువంటి చిన్న విషయము మీ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చీలికడైతే రేపటి తీసుకురాబోతుంది. మరియు 6 గంటల 40 నిమిషాల తర్వాత అసలు ఏం జరగబోతుంది, మరి మీ యొక్క జీవితం జరిగే ఆ ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే ఆ మాటల యుద్ధానికి కారణం ఏమిటి, ఆ శాంతిని హరించే పరిస్థితులు ఎలా ఎదుర్కోవాల్సిన వీడియోను ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇక రేపటి రోజున మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు మీ బంధాల శాస్త్రం దెబ్బతీసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. సహజంగా మీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. మీరు ఏ విషయాన్నైనా కానీ తిరస్కరిస్తారు. ఏ విషయంలోనైనా కానీ లోతుగా ఆలోచిస్తారు. అలాగే ఏ విషయాన్నైనా కానీ ఒక స్పష్టతను కలిగి ఉంటారు. అంతేకాకుండా మీలో ఒక చిన్న లోపం కూడా ఉంటుందండి. ఆ లోపం ఏమిటంటే మీరు ఏదైనా అనుకుంటే అనుకున్నదే కరెక్ట్ అనే రకంగా మీరు ఉంటారనమాట. చాలా బలంగా కూడా నమ్ముతారు. ఎవరైనా మీ అభిప్రాయాన్ని కాదంటే మీరు దాన్ని ఏమాత్రం కూడా సహించలేరండి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఏమాత్రం కూడా అదే నిజాయితీని ఎదుటివారి నుండి కూడా మీరు ఆశిస్తూ ఉంటారు. ఒక్కోసారి కొంచెం అహంకారంలాగా కూడా మీకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా రేపు మీలో మీ యొక్క తార్కిక బుద్ధి కనిపిస్తూ ఉంటుందండి. ఎటువారికి అపార్థం కలిగేటువంటి అవకాశాలు కూడా తెచ్చిపెడతాయి. ఆ అపార్థము ఏ పెద్ద విస్ఫోటాన్ని సృష్టించబోతుంది. అంటే గత కొద్ది రోజులుగా మీ యొక్క జీవితంలో మునిపెన్నడు కూడా ఎదుర్కొనేటువంటి ఒక సంఘటన అనేది రేపటి రోజున మీ జీవితంలో అయితే మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి దారితీయవచ్చు. దీనివల్ల ఏంటంటే మీపై మీరు పని ఒత్తిడి, మానసిక ఆందోళన, అధికారికంగా ఎక్కువగా మీకు ఎనలేని టెన్షన్స్ అనేవి రేపటి రోజు మీకు ఏర్పడవచ్చు. అంటే గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ యొక్క మనసులో అసంతృప్తిని కూడా నింపి ఉండవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా ఇంట్లో ఎవరైనా అర్థం చేసుకోవటం లేదు అనే భావనలు మీలో బలంగా ఉంది. ఆ వేదన అంతా కూడా రేపటి మీరు 6 గంటల నుండి మీరు ఒక అగ్నిపర్వతాలు బద్దలు కాబోతుంది. అయితే ఇది కేవలము రేపటి పుట్టినటువంటి గొడవ అయితే కానే కాదండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో నలుగుతున్నటువంటి ఒక వేదన, ఆ వేదన యొక్క ఫలితం లాంటిది అని చెప్పుకోవాలి. అయితే అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి మాట పట్టింపులు ఎలా మొదలవుతుంది అంటే కనుక ఆ మాట పట్టింపు పూర్తిగా రేపటి ఉదయం 6:30 నిమిషాల నుంచి ఏదైనా పని చేసుకుంటున్నా లేదంటే ఏదైనా ఏ విషయం గురించి అయినా చర్చిస్తున్నప్పుడు ఇలా ఒక సామాన్యంగా మొదలైనటువంటి ఒక మాట గురించి మీరు అది కాస్త గొడవగా మారుతుందన్నమాట. అది ఒక పాత ఆర్థిక లావాదేవీల గురించి కూడా కావచ్చండి.
లేదా పిల్లల భవిష్యత్తు గురించి కూడా కావచ్చు. ఇలా మీరు ఎదుర్కోబోయే ఊహించినటువంటి సమస్యలు రేపటి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా కావచ్చు అనమాట. లేదా మీ యొక్క తోడబుట్టిన వారు గతంలో మీరు చేసినటువంటి ఒక పొరపాటు ఎత్తి చూపించడం వల్ల అది మీ యొక్క ఆత్మీయమైన ఒక్కసారిగా దెబ్బతీసేలాగా ఉండబోతుందన్నమాట. వివరంగా చెప్పాలంటే కనుక నువ్వు ఎప్పుడు ఇంతే, నీ వల్ల నాకు సుఖం లేదు, ఇటువంటి కఠినమైనటువంటి మాటలు మీ ఇంట్లో వినిపిస్తాయి. మీరు ఎంత సర్ది చెప్పాలని చూపించినా కూడా ఆ అవతల వ్యక్తి వినేటువంటి పరిస్థితిలో ఉండరన్నమాట. ఆ మాటల వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరవప్రదమైన వాతావరణం కాస్త దెబ్బతింటుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా గౌరవించారో వారే మీపై నిందలు వేయటమో మీరు అస్సలు సహించలేరు. అటువంటి పరిణామం రేపటి రోజు రావడం మీరు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక రేపటి మాట పట్టింపులకు కారణము మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే కదండి. మీ ఇంటికి తరచుగా వచ్చినటువంటి ఒక మూడో వ్యక్తి లేదా మీ యొక్క పక్కింటి వారు మీ కుటుంబంలో చిచ్చుపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేసేవారుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వారు మీ కుటుంబ సభ్యులు చెవిలో వేస్తున్నటువంటి కొన్ని మాటలు రేపటి మీ గొడవకు కారణమని చెప్పుకోవాలండి. ఆ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క సంతోషం అంటే ఆ వ్యక్తి మీ కుటుంబంలో ఏమాత్రం సంతోషంగా ఉండకూడదని చెప్పేసి కోరుకునే వ్యక్తి అయి ఉండవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే తెలియక వారినే నమ్ముతున్నారు. అయితే వారు మీ యొక్క ఇంటిని ప్రశాంతంగా హరిస్తూ ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరో గమనిస్తే మీరు నిజంగా ఆశ్చర్యం కూడా వేస్తుంది. అయితే ముఖ్యంగా రేపటోన ఎస్ అలాగే ఆర్ ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలైన వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా అయితే రేపటోన మీరు ఉండాలన్నమాట. రేపటోన ఆ యొక్క గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతుందంటే రేపటోన మీ కుటుంబంలో కొంచెం అశాంతి ఏర్పడేటువంటి దిశగా కూడా రేపటోన అయితే కనిపిస్తుంది. దీనివల్ల మీరు అననటువంటి మాటలు కూడా అన్నట్లుగా చిత్రీకరించి మీపై నిందలు అవ్వచ్చు. దీనివల్ల మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసిన అవసరం అయితే ఉందండి. రేపటి ఈ సమయంలో మీ నాలుకపై నియంత్రణ కోల్పోతే అది మీ ఇంటి కోటలను కూడా దెబ్బతీస్తుంది అనమాట. ప్రక్రియగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ కోపాన్ని మీరు నియంత్రించుకోండి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా మీరు మాట్లాడండి. ఇక రేపటి కనీసం అంటే మీ యొక్క మనసు మిమ్మల్ని మీరు నష్టం చెప్పుకునే విధంగా అయితే రేపటిన చేయకండి. భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ దూరం పెరగవచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి వలన మీ ఆరోగ్య స్థితి అంటే తలనొప్పి, బీపీ లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గొడవ వలన ఒక మంచి గొడవ రేపటి మీకు జరగబోతుందండి. మీ ఇంట్లో అంటే ఎవరు మీ పట్ల అసూయతో ఉన్నారు, ఎవరు మీకు తోడుగా ఉన్నా కూడా మీకు రేపటి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ముసుగు దొంగలు వేస్తున్నటువంటి ఆ వ్యక్తులు అసలు రంగు కూడా బయటపడేటువంటి రోజని చెప్పుకోవాలి. ఈ సమస్య నుండి తప్పించుకునే మార్గాలు, పరిహారాలు, శివదేవతారాధన ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయండి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంట్లో కలగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఏవైతే పాటించండి. ఒకటి, చాలా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉదయం 6 గంటల నుండి తప్పకుండా 9 గంటల వరకైనా సరే మీరు సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా మాట్లాడకండి. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఈ పరిస్థితి ఏర్పడినా, అది గొడవకు వచ్చినా లేదంటే ఇంకేదైనా కానివ్వండి, మీరు అక్కడి నుంచి తప్పించుకోవడము లేదా మాటను అసలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏటి వాళ్ళు మీరు ప్రయత్నించే మాటని చెప్పి చూసినా కూడా అక్కడ నుండి మీరు తప్పులేని ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఉదయం లేవగానే ఎప్పుడైనా తప్పకుండా పాటించవలసినటువంటి ఒక మంత్రం గురించి కూడా తెలుసుకుందామండి. ప్రతిసారి కూడా ఏమన్నా చెప్తాం కూడా అండి, ప్రతి రాశి వారికి కూడా ఏమన్నా మీ ఇంట్లో గొడవలు జరుగుతాయని తెలిసిన మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రము ఓం నమ శివాయ అని మంత్రం జపించడము లేదా ధ్యానము, యోగా చర్య లాంటివి పఠించినా కూడా మీకు దాని నుంచి తప్పించుకోవచ్చండి. రేపటి రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. వాటిలో కొంచెం అంటే అర్ఘ్యం అంటే నీళ్ళు ఉంటాయి అంటే నీళ్ళలో కొంచెం ఎర్రని పుష్పాలను వేసి కొంచెం అక్షింతలు వేసి స్వామివారికి అర్ఘ్యం సమర్పించండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వెలిగించుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఇల్లంతా ప్రేమించినటువంటి గొప్ప నిలయం అంతేకాకుండా రేపటి మీరు ఖచ్చితంగా కూడా మాట పట్టింపులు, కలహాలు ఉండకూడదని కాబట్టి రేపటి మీరు 6 గంటల నుండి 9 గంటలకు చిన్న గండం నుండి బయటపడడానికి ఈ యొక్క ఓర్పు, సహనం అనేది మీకు అన్ని విధాలకు కూడా రక్షణ. ఆవేశపడి బంధాలు మాత్రం తెంచుకోకండి. విజ్ఞతతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని విజ్ఞతతో వ్యవహరించండి. అంతే కదండి, ఇలాంటి మాట పట్టింపులు మొదలయ్యని చెప్పి మీ మనసు కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ మాట పట్టింపులకైతే దూరంగా ఉండడానికి మీ వంతుగా తప్పక ప్రయత్నించండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి మీ జీవితంలో అత్యంత సానుకూలమైన ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే మీ జీవితంలో ఉండబోతున్నాయంటే కనుక ఒకటి, మీకు ఆర్థికపరమైన లాభాలు రేపటి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పురోగతికి సంబంధించి మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఆర్థికపరమైనటువంటి అవకాశాలను మీకు కనిపించిన అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల నుండి అయిపోయినటువంటి ఒక పని తిరిగి మరలా ఏదో ఒక విధంగా ఒక రూపంలో స్టార్ట్ అవడం కూడా మీరు రేపటి నుండి గమనిస్తారు. అలాగే రోగగ్రస్తులైన వారు ఉంటే దీర్ఘకాలికంగా కొంతమంది ఇబ్బందులు పడుతున్న రోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా ఉపశమనం అయితే రేపటి లభిస్తుందండి. శరీరంలో రోగబాధ తగ్గుతుంది. సహసిద్ధంగానే మీకు ఏంటంటే కీళ్ళ నొప్పులు, అలాగే అంతుపట్టినటువంటి కొన్ని వ్యాధులు, ఆ పేరు ఏంటో కూడా తెలియనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అయితే వాటిలో కొంత మీకు రేపటి రోజున ఉపశమనం అయితే కలిగే రోజుగా చెప్పుకోవాలండి. అనారోగ్యం నుండి మీకు కొంచెం విడుదల చేసినటువంటి రోజు అనమాట. ఇక రేపటి మీకు ఖచ్చితంగా కూడా
రేపటి మీ ఖర్చులు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే కూడా రేపటి మీరు మీ మాటలు కొంచెం అదుపులో ఉంచుకోవడం అయితే మంచిదండి. ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా కూడా అనుకూలంగా ఉంది. మరి తెలుసుదాకండి ఈ రాశి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.